తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఇరాన్ అమెరికా మధ్య ఉద్రిక్తతలు తగ్గాయి. యుద్ధ భయం దాదాపు ముగిసిపోయింది. ప్రపంచ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు పడిపోతున్నాయి. అయితే మన దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు ఎందుకు తగ్గడం లేదు? లీటర్కు 100 రూపాయలు దాటిన ధరలు ఎప్పుడు తగ్గుతాయి? ప్రజలు ఆశిస్తున్నదేంటి? ప్రభుత్వం చెబుతున్నదేంటి? అసలు గత కొద్ది నెలల్లో పెట్రోల్ రేటు ఎంత పెరిగింది? ఈ వీడియోలో చూద్దాం. యుద్ధం వల్ల అసలు ఏమైంది? మొదట పరిస్థితి ఏంటో చూద్దాం. ఇరాన్ ప్రపంచంలో ప్రధాన చమురు ఉత్పత్తి దేశాల్లో ఒకటి. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరిగినప్పుడల్లా ప్రపంచ మార్కెట్లు భయపడతాయి. ఎందుకంటే ప్రపంచ చమురు సరఫరాలో పెద్ద భాగం అక్కడి నుంచే వస్తుంది. ఇరాన్ అమెరికా మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో చమురు సరఫరా కూడా కాస్త దెబ్బతింటుందనే భయంతో క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరిగాయి. సో దీని ప్రభావం భారత్పై కూడా పడింది. ఎందుకంటే భారత్ తన అవసరాల్లో దాదాపు 85% ముడి చమురును విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. పెట్రోల్ డీజిల్ ధరలు గతంలో ఎంత పెరిగాయో ఒకసారి చూద్దాం. యుద్ధ భయాలు పెరిగిన సమయంలో కేంద్ర ప్రభుత్వం విడతల వారీగా పెట్రోల్ డీజిల్ ధరలను పెంచుకుంటూ పోయింది. గత నెలలోనే 4 సార్లు ధరల పెంపు జరిగింది. మొత్తంగా లీటర్కు దాదాపు 7 రూపాయల వరకు పెరిగినట్లు తెలుస్తోంది. దీంతో దేశంలోని అనేక రాష్ట్రాల్లో పెట్రోల్ ధర దాదాపు 100 రూపాయలు దాటిపోయింది. కొన్ని రాష్ట్రాల్లో అయితే 110 రూపాయల వరకు చేరింది. సాధారణ మధ్యతరగతి కుటుంబాలపై దీని ప్రభావం బాగా పడింది. రోజు ఉద్యోగాలకు వెళ్ళేవారు, క్యాబ్ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు, డెలివరీ బాయ్స్ అందరూ ఇంధన ధరల భారాన్ని మోయాల్సి వచ్చింది. ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ధరలు ఎందుకు తగ్గుతున్నాయి? కొద్ది రోజుల క్రితం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్తో శాంతి చర్చలు జరుగుతున్నాయని ప్రకటించారు. ఆ తర్వాత మార్కెట్లలో భయం తగ్గింది. ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధర కూడా పడిపోవడం ప్రారంభమైంది. యుద్ధం ఉండదనే నమ్మకం పెరగడంతో సరఫరా వ్యవస్థ మళ్ళీ సాధారణ స్థితికి వస్తుందని మార్కెట్లు భావిస్తున్నాయి. దీంతో ప్రజల్లో ఒక ఆశ మొదలైంది. ఇప్పుడైనా పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గుతాయా అని. ఇదే ప్రశ్నకు కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి మాట్లాడుతూ, క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినా వెంటనే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించలేమని స్పష్టం చేశారు. అందుకు ఆయన చెప్పిన కారణాలు ఇవి. తక్కువ ధర అయిన ముడి చమురు ఇంకా భారత్కు రాలేదు. ప్రస్తుతం మార్కెట్లో ధరలు తగ్గాయి. కానీ ఆ తక్కువ ధరకు కొనుగోలు చేసిన ముడి చమురు భారత్కు చేరడానికి సమయం పడుతుందట. ఈరోజు ధర తగ్గిందంటే రేపే బంకుల్లో ధర తగ్గిపోదు. కారణం షిప్పింగ్ సమస్యలు. హార్ముజ్ జలసంధి మార్గంలో ఇప్పటికీ నౌకల రద్దీ కొనసాగుతుంది. సరఫరా పూర్తిగా సాధారణ స్థితికి రావడానికి కొన్ని వారాలు పట్టొచ్చు. ఆయిల్ కంపెనీల నష్టాలు. యుద్ధ సమయంలో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు భారీ ఖర్చులు భరించాయి. ఆ నష్టాలను భర్తీ చేసుకోవడానికి కొంత సమయం అవసరమని ప్రభుత్వం చెబుతుంది. అయితే ఇదే విషయంపై ప్రజలు ఏమనుకుంటున్నారు? సామాన్య ప్రజల అభిప్రాయం మాత్రం వేరేలా ఉంది. ప్రజలు ఒక ప్రశ్న అడుగుతున్నారు. ధరలు పెరిగినప్పుడు వెంటనే పెంచుతారు, ధరలు తగ్గినప్పుడు ఎందుకు వెంటనే తగ్గించరు అని. సోషల్ మీడియాలో కూడా ఇదే చర్చ నడుస్తుంది. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తగ్గితే దాని ప్రయోజనం వినియోగదారులకు కూడా చేరాలని ప్రజలు కోరుకుంటున్నారు. ప్రత్యేకంగా మధ్యతరగతి కుటుంబాలు, రైతులు, ట్రాన్స్పోర్ట్ రంగం, చిన్న వ్యాపారులు ధరలు తగ్గాలని ఆశిస్తున్నారు. ఎందుకంటే ఇంధన ధరలు తగ్గితే రవాణా ఖర్చులు తగ్గుతాయి. దీంతో కూరగాయలు, సరుకులు, నిత్యావసర వస్తువుల ధరలు కూడా కొంత తగ్గే అవకాశం ఉంటుంది. అయితే ప్రభుత్వం చెబుతున్న మరో కారణం, ఇంధన ధరలు పెరిగిన సమయంలో రాష్ట్ర ప్రభుత్వాలు తమ పన్నులను తగ్గించలేదని, అందువల్ల కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే భారీ ఆదాయ నష్టాన్ని భరించిందని చెబుతోంది. సుమారు 12,000 కోట్ల వరకు ఆదాయం కోల్పోయామని పేర్కొంది. అందుకే ప్రస్తుతం ధరలను తగ్గించే విషయంలో తొందరపడడం లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి ఇరాన్ అమెరికా ఉద్రిక్తతలు తగ్గడంతో ప్రపంచ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు పడిపోతున్నాయి. అందుకే ప్రజలు పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గుతాయని ఆశిస్తున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇప్పుడే తగ్గించడం సాధ్యం కాదని చెబుతోంది. తక్కువ ధర చమురు భారత్కు చేరుకోవడం, సరఫరా వ్యవస్థ సాధారణ స్థితికి రావడం, ఆయిల్ కంపెనీలు కోలుకోవడం వంటి అంశాల తర్వాతే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అందుకే ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఒకే ప్రశ్న వినిపిస్తోంది. పెట్రోల్ ధరలు పెరిగినప్పుడు వేగంగా పెరిగాయి, మరి ఇప్పుడు తగ్గేది ఎప్పుడు అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇది ఇవాల్టి వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.